హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అనమాట. మా సైడ్ వచ్చేసి సజ్జ రొట్టెలు అనమాట. ఇవి చాలా చాలా ఫేమస్ అనమాట. మా సైడ్ అంటూ పండగకి భోగి రోజు ఇవే చేసుకుంటారు. నెక్స్ట్ డే స్వీట్ పొంగల్ కానీ ఏమంటారు భక్షాలు కానీ సంథింగ్ ఏదైనా చేసుకుంటారనమాట స్వీట్. ఓకేనా? ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈరోజు నేనేమో. అది అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి నేను ఈరోజు. ఎందుకంటే లోపల అంతా అమ్మ చేసుకొనొచ్చింది. అది నేను బయటికొచ్చిన తర్వాత పనుండింటే నేను అది వీడియో తీయడానికి కుదరలేదు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్‌గా వేడినీళ్ళు కాదండి చన్నీళ్ళు తీసుకోండి. చన్నీళ్ళు తీసుకొని మనం మరగట్టించుంటాం కదా! సజ్జ పిండి. అదొచ్చేసి ఒక 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ సజ్జ పిండి. 1 గ్లాస్ వాటర్‌కి 1 ½ గ్లాస్ సజ్జ పిండి వేసేసుకొని బాగా స్మూత్‌గా కలుపుకోండి. అలాగనమాట. అంటే బాగా నాదుకోవాలండి. బాగా స్మూత్‌గా అవ్వాలి పిండి. అసలు కొంచెం కూడా రఫ్ ఉండకూడదు. ఓకేనా? అంటే ఇందులోనే ఫస్ట్ మనం వేయాల్సింది ఏమంటే మనము పిండి ఏస్తాం కదా! ఆ టైంలోనే నువ్వులు, పసుపు, ఉప్పు తర్వాత కొంచెం ఏమంటారు ఎండుమిర్చి విత్తనాలుంటాయి గదండీ! అవి వేసుకోవచ్చనమాట. అవి వేసేసుకొని బాగా పిండి మెత్తగా చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే రొట్టె వచ్చేసి అంత స్మూత్‌గా అంటే స్మూత్‌గా ఏముండదు. బాగా వస్తుందనమాట. ఇది వచ్చేసి అమ్మ వచ్చేసి ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తా ఉంది. అందుకే ఆ ప్రాసెస్ చూపించడానికి కుదరలేదు. నేను ఇంట్లో వంట చేస్తాననమాట. అమ్మ బయట వచ్చేసి ఇదంతా ప్రిపేర్ చేసుకుంది. చూడండి అది కొంచెం విత్తనాలు ఏదో చిన్నగా ఉన్నాయని చెప్పేసి పెద్దవి మాత్రం క్లీన్ చేసుకుంది. పెద్దవి మాత్రం తీసుకోయిందనమాట. ఓకేనా? ఇది రొట్టె మనము నువ్వులు అంటే కింద వేసుకుంటే అదేమో మా అమ్మ ఏమనుకోయిందంటే కింద వేసేసుకొని, తర్వాత పైన వేసుకొని రొట్టె చేయాలని చేసింది. అంటే ఎప్పుడు చేసినా అలాగే చేసేది. బట్ అయితే ఎందుకో ఈసారి అస్సలు రొట్టె రాలేదండి అలా చేస్తా ఉంటే. రొట్టె రాలేదు. ఎందుకంటే ఏమో అది పిండి మళ్ళీ స్మూత్‌గుందో మరి అదేమంటారు కొంచెం బరకగుందో తెలియలేదు గానీ అది నూలు కింద వేసేసి, పైన వేసేసి ఇది చేసేయకపోతే స్ప్రెడ్ చేసేయకపోతే రాలేదనమాట రొట్టె. సర్లే అని చెప్పేసేసి మా అమ్మ ఏం చేసింది అప్పుడు వేరే ఉంటుంది కదా! వేరే ప్లేట్‌లో గానీ అవి ఎండుమిర్చి విత్తనాలు, తర్వాత నువ్వులు అవి ఫస్ట్ అటు సైడ్, ఇటు సైడ్ ఇచ్చేసేసుకొని అప్పుడు రొట్టె చేయడానికి స్టార్ట్ చేసిందనమాట. ఈజీ ప్రాసెస్సే. ఏమంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఈజీనే అంటే హెల్తీ కదా సజ్జలు అంటే మనకి. హెల్తీ ఫుడ్ కాబట్టి అది కాక సంక్రాంతి స్పెషల్ గదా! అంటే మీ సైడు ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మా సైడ్ వచ్చేసి ఇది అనమాట. కొంచెం అదేమన్నంటే మార్నింగే ఎందుకో తెలీదండి ఇవాళ ఫుల్ అంటే వేడి అనిపియట్లేదు గానీ బట్ ఎండ తొందరగా వచ్చేసింది. అందుకే మా అమ్మ తొందరగా చేయాలని చెప్పేసి తొందరగా కూర్చుందనమాట. ఆఫ్టర్‌నూన్‌కి గానీ, నైట్ ఎప్పుడన్నా తినొచ్చు. మార్నింగ్ టిఫిన్‌కి కూడా. దీనిలోకి గుగ్గిళ్ళు కాంబినేషన్ బావుంటాయండి. 5 రకాలు గుగ్గిలనమాట. అంటే కొంచెం అంటే కొత్తగా శనగలండి. శనగలు, మళ్ళీ తర్వాత చిక్కుడు గింజలే కొంచెంలా ఉంటాయి కదా! అవి. తర్వాత ఏమంటారు బంగాళదుంప, వంకాయ అంటే ఒక 5 రకాలనమాట. వేసేసి కర్రీ చేసేసుకొని ఈ రొట్టెల్లోకి తింటే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. లేదంటే గుత్తి వంకాయ కూర అది మన ఇష్టమండి. ఎవరెవరి చాయిస్ వాళ్ళది. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు. ప్రాసెస్ వచ్చేసి ఇదనమాట. నాకు కొంచెం కెమెరా వీడియో తీసేటప్పుడు అటు ఇటు అయింది. ఎందుకంటే నేనే వీడియో తీశాను. నేనే పెన్నం మీద వేసిన తర్వాత నేనే కాల్చాననమాట. అందుకే కొంచెం ఏమైనా వీడియో మీకేమైనా సరిగ్గా అనిపియకపోతే ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? మెయిన్‌ది బాగుండేది మాత్రం చూడండి. ఇది కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ అయిపోయిందది. నాకు ఒక సైడ్ అటు చూస్తా ఉన్నాననమాట. మా అమ్మ ఏదో చెయ్యి అంటే, మా అమ్మ సైడ్ చూస్తా ఉన్నాను. కొంచెం కెమెరా ఇటు సైడ్ అయిపోయింది. అందువల్ల కొంచెం అలా వచ్చేసింది. ఓకేనా? ఫస్ట్ దీనికి వేడి నీళ్ళేమి అవసరం లేదండి. చన్నీళ్ళే సరిపోతాయనమాట. అంతే ఏం లేదు. పసుపు కూడా మనకి హెల్త్‌కి మంచిది. దాంట్లో అదే కాక ఇది కొంచెం పిండి వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది. కొంచెం వైట్ గానీ అలా ఉండదు.
కొంచెం దీంట్లో పసుపేసుకుంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అదొకటే హెల్త్‌కి గూడా మనకి మంచిదనమాట పసుపు వేసుకుంటే. దాని నుంచి పసుపు, ఉప్పు, తర్వాత చన్నీళ్ళు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నువ్వులు మనం దాంట్లో పిండిలో వేసుకునే వాళ్ళు పిండిలో వేసుకుంటారు. లేదు అంటే సపరేట్ ఇలా చూపించానుగా ఇందాక. మా అమ్మ అది వేయలేదండి. మా అవి ఇప్పుడు క్లీన్ చేసేసి వేరే ప్లేస్‌లో పెట్టాను. అవి దొరకలేదు. అందుకనేసి మా అమ్మ ఏమోలే అని చెప్పేసి అవి లేవేమో అనేసి పాపం ఫస్ట్ పిండిలో కలుపుకోలేదు. ఇందులోకి ఇంకొక విషయం అండి. ఏసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ పిండి వచ్చేసి ఒక 1½ కేజీ అనమాట. 1½ కేజీకి వేసుకునే వాళ్ళు పల్లీలు ఉంటాయి కదా! పల్లీలు బాగా వేయించుకొని అది పొడి చేసేసుకొని ఈ పిండి మనం వాటర్‌లో వేసుకుంటాం కదా! ఆ టైంలోన అది కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని బాగా పిండి ఎలా కలుపుకుంటాం ఇంకా ఆ టైంలో అది మిక్స్ అయిపోతుందనమాట మనకి. సపరేట్‌గా వేసుకునే అవసరం వేసుకునే వాళ్ళు ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది దాంట్లో అది కూడా వేసిందమ్మ ఈ పిండిలోన. అది ఎందుకంటే పిండి అందుకే రొట్టె కొంచెము స్క్రాచెస్ అనమాట. కొంచెం తిప్పేసేటప్పుడు కానీ, మనము తీసే టైంలో కానీ కొంచెం లైన్స్ వస్తున్నాయి. అంటే ఆ టేస్ట్ గురించి వేసుకుంటారు. రాకోకున్న వాళ్ళైతే అంటే ఎక్కువ వేసుకోకూడదు. ఆల్మోస్ట్ వస్తాయి. ఇప్పుడు అమ్మ చేస్తూ ఉంది కదా! వచ్చేస్తున్నాయి కదా! రాని వాళ్ళు కానీ, వచ్చేవాళ్ళు కానీ అందరూ అంటే 1½కి ఒక చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ అంటే మనకు టీ గ్లాస్ ఉంటుంది కదా! ఆ టీ గ్లాస్‌తో 1 గ్లాసు పల్లీలు వేయించుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ శనగలు కూడా కొంచెం మా సైడ్ ఎక్కువే పండిస్తారండి. మా పొలంలోనే వేశారనమాట. బట్ అయితే అది మా బాబాయ్ వాళ్ళు చేసుకుంటున్నారు. మేమొచ్చేసి వేరే అంటే ఉలువలు అవి వేసామనమాట. వాళ్ళే మా పిన్ని వాళ్ళే కొంచెం కోసుకొని ఇచ్చారనమాట. శనగలు, పచ్చి శనగలు. అవి వచ్చేసి అది తీసి పెట్టేశారు. పిల్లలకి ఇష్టమని చెప్పేసి లాస్ట్‌లో పెన్నం ఖాళీ అయిపోతుంది కదా! తర్వాత పెన్నం మీద వేయించుదామని అవి పక్కన పెట్టేసింది మా అమ్మ. వీటితోనే ఇవి క్లీన్ చేసేసుకొని గుడ్లు ఉంటాయి కదా! అవి తీసేసుకొని విత్తనాలతో మనం కర్రీ చేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ 4, 5 విజిల్స్ రానివ్వాలి. 3, 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ఇది రొట్టె సరిగ్గా రాలే. ఇది నా పనే చూడండి. ఏదో చేస్తే హెల్తీ ఏదేదో అయిపోయింది. ఓకే. అయినా రొట్టెలాగే ఉందిలేండి. ఏం కాలేదు కానీ. మా అమ్మ అంటే చాలా టైం అంటే నేను జొన్న రొట్టె చేసేటప్పుడైతే వెళ్ళననమాట. అంటే తిప్పేయడానికి, హెల్ప్ చేయడానికి ఏం వెళ్ళను. ఎందుకంటే నాకే ఇంట్లో పని చాలా ఉంటుందండి. చిన్న బాబు ఉన్నాడు కదా! అంటే చిన్న బాబు అంటే 5 ఇయర్స్ వాడికి తినిపియడం, నేను కర్రీ చేసేసి వాడికి తినిపియడం, స్కూలుకి పంపడం, రెడీ చేయడం అదే సరిపోతుంది కాబట్టి అమ్మ కూడా రమ్మని పిలవదు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇంకా అది కాక పండగ టైం కదా! చాలా రొట్టెలు చేయాలని చెప్పేసి దగ్గర దగ్గర ఒక 20, 25 చేసింది. అంటే మాకే కాదు ఇట్లా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! సపోజ్ మన ఇంటికి ఎవరన్నా వస్తారు. ఆ టైంలోన ఈ పండగకి ఇలా వచ్చినోళ్ళకి కంపల్సరీ ఈ ఫుడ్ అయితే చేసేది ఈ ఫుడ్డే, పెట్టేది ఈ ఫుడ్. ఎవరైనా వచ్చినా కూడా స్వీట్ చేసుకునే వాళ్ళు భక్షాలు చేసుకుంటారు. నెక్స్ట్ ఈ సజ్జలతోనే ఇంకొక ఐటెం ఉందండి. అది వీడియో నేను సరిగ్గా తీయలేదు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. అది కూడా నేను అంటే ప్రాసెస్ చెప్తాను. అది ఏం పెద్ద ఏం కాదు. చెప్తాను మీకు ఆ ప్రాసెస్. నేను అది క్లిప్ తీసాను కానీ అది ఎందుకో నా ఫోన్‌లో తీసి ఈ ఫోన్‌లో వేసి మీకు అప్‌లోడ్ చేద్దాం అనే టైంకి అది ఎందుకో అంత డిస్టర్బెన్స్ ఉందండి ఈ వీడియో. అందుకే నేను అది పెట్టలేదు. అది ఆఫ్ బాగుంది వీడియో. ఆఫ్ అయితే అస్సలు బాలేదు. అందుకనేసి నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ మీరెవరన్నా అడిగితే చెప్పాను కదా! ఇప్పుడు మీరెవరన్నా అడిగితే ఆ ఐటెంని నేను ప్రాసెస్ కొంచెం ఉంది.
ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. చేసుకుంటే చాలా అంటే హెల్త్‌కి మంచిదని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఈ సజ్జలతోనొచ్చేసి మనం ఎక్కువగా ఏ ఐటెమ్స్ చేసుకోవాలో పెద్దగా ఐడియా ఉండదు అందరికీ. ఉండే ఐటెమ్స్ తక్కువలో అయినా గానీ టేస్టీగా, హెల్తీగా ఉండే ఐటెమ్సే ఇది ఒకటి, అదొకటి అనమాట. మొన్ననే ఎప్పుడు పొలంలో మా సైడ్ వచ్చేసి పూజ చేస్తారండి జనవరి టైంలోనే. ఆ టైంలో అదే చేస్తారనమాట. పూజకి మెయిన్ అదే అనమాట. కొత్త సజ్జలు వచ్చింటాయి కదా! ఆ టైంలోన అది పిండి పట్టిచ్చేసేసి దాంట్లోన అంత అంటే ఉంటుందండి, అది కూడా ప్రాసెస్ ఉంటుంది. బట్ అయితే హెల్త్‌కి చాలా మంచిది. చాలా అంటే చాలా, నాకైతే చాలా ఇష్టం అదైతే ఫుడ్. అది, ఇది. నెక్స్ట్ వచ్చేసి భక్షాలు, ఇదంతా ఫుడ్ మనం చేసుకునే ఫుడ్‌లో అయితే ఇవన్నీ ఇష్టం నాకు స్వీట్స్‌లో. ఇదొచ్చేసి హాట్‌లేండి. బట్ అయితే టేస్ట్ అంటూ చాలా బావుంటుందండి. అంటే అన్నీ ఐటెమ్స్ ఏసేసి ఉంటాం కదా! అందుకనేసి. వేసుకునే వాళ్ళు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసేసుకొని అలా కూడా చేసుకుంటారు. ఇది వచ్చేసి అంటే అవి జర్నీస్ ఉంటాయి కదండీ! ఎక్కడికైనా జర్నీ చేస్తాం కదా! మనం లాంగ్ జర్నీస్ ఏదైనా ట్రిప్ వెళ్ళింటాం. అంటే తీర్థయాత్రలకు అలా వెళ్ళినప్పుడు ఆ ఐటెం బావుంటుంది. అంటే మనకి కర్రీస్ ఉండాలనే అవసరం లేదు అనమాట. ఇది వచ్చేసి ఆల్ టైమ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. ఓకేనా? అంటే అన్నీ ఈ హెల్త్‌కి మంచిదే కదా! సజ్జపిండి మంచిది, నువ్వులు మంచివి. నువ్వులేమన్నా కొంచెం పడ్డాయి, చాలా చాలా ఏసాం కదా! ఒక్కొక్క రొట్టెకు చాలా ఉన్నాయి కదా! తర్వాత ఇంకా అన్నీ మంచిదే కాబట్టి ఈజీగా చేసుకొని మెయిన్ ఆయిల్ ఫుడ్ అయితే కాదిది. ఓకేనా? దగ్గర దగ్గర ఒక 15 డేస్ వరకు ఏం పాడవ్వండి. ఇవి చేసేసి ఇవి గట్టిగానే అవుతాయి. మెత్తగా అయితే ఉండవు. ఇవి వచ్చేదే కాల్చేదే మా అమ్మ కొంచెం చేసేటప్పుడే పల్చగా చేస్తుందనమాట. అవి అయ్యేది గట్టిగా అవుతాయన్నమాట. మెత్తగా అయితే ఉండవు. స్మూత్‌గా ఉండవన్నమాట. ఓకేనా? ఇవి అంటే ఒక్కదానిపైన ఒకటి కాకుండా వెడల్పుగా దాని పక్కన ఒకటి పెట్టేసుకొని మనం ఒకటి క్లాత్ వేసేసుకొని ఆరబెట్టుకోవాలి. అంటే ఫ్యాన్‌కి కాదండి. ఓన్లీ గాలికి మాత్రమే ఆరబెట్టేసుకుంటే చాలా బావుంటాయి. ఆ 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. అంటే ఎక్కడికన్నా జర్నీస్‌కెళ్తాం కదా! ఆ టైంలో చాలా చాలా బావుంటాయన్నమాట. బయట ఫుడ్ ఏమేసింటారో, ఏం ఆయిల్ వేసింటారో, ఎలాంటిగుంటుందో ఏమో, హెల్త్‌కి ఏం మంచిది కాదు కదండీ అలాంటి ఫుడ్. బట్ ఇలాంటివైతే మనకి చాలా బావుంటాయి. చూసారు కదా! నేను పొయ్యి మీద కాలుస్తున్నాను. చేసుకొని టేస్టీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అందరికీ హ్యాపీ భోగి అండి. ఓకేనా? ఇంకా భోగి పళ్ళు వేసే వీడియో కూడా ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. నేనే అండి. ఇది కొంచెం ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఇబ్బంది అయిపోయింది ఎడిటింగ్ చేసే ముందు. ఇవన్నీ మా కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఇక్కడ. మా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లుదే అంతా ఇదంతా అనమాట. ఓకేనా? అదంతా మీకు ఇది అనిపిస్తే ఓకే, అది ఫార్వర్డ్ చేసి చూడండి. లేదు ఇది న్యాచురలే కదా ఏముంది అని చెప్పి అనుకుంటే చూడండి. ఓకేనా? నా నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను.